హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ బిజినెస్ అండి నేను చెప్పేది. ఫ్యాబ్రిక్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నా దగ్గర నుంచి ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. నాకు సాధ్యమైనంత టిప్స్ నేను ఇస్తూ ఉంటాను. అయితే మనము డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి రెండుసార్లు కొంటాం, బట్ ప్రతిసారి మనం వెళ్ళలేం కదా. మనం సూరత్, మహారాష్ట్ర, యూపీ ఇలాంటి ప్లేసెస్లో మనం ఫ్యాబ్రిక్స్ కొంటే కానీ మనకు తక్కువ రేటుకి రావు, అది కూడా బల్క్లో కొంటే కానీ. సరే, ఒకసారి వెళ్తాం తెచ్చుకుంటాం, ప్రతిసారి వెళ్ళలేము కదా. వాళ్ళు మనకి వీడియో కాల్లో కానీ వీడియో ద్వారా కానీ ఫ్యాబ్రిక్ చూపిస్తారు. మనం ఇన్వెస్ట్ చేసి తెప్పించుకున్నాక క్వాలిటీ బాగాలేదనుకోండి, మన మనీ అంతా వేస్ట్ అవుతుంది. అదేంటి నేను ఇంతకుముందు కొన్నాను కదా అని ఈసారి కూడా బాగానే వస్తుంది కదా అని అనుకోవద్దు. క్లాత్ టైప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జార్జెట్ అనుకోండి, జార్జెట్లో బోలెడు రకాలు ఉంటాయి, చిఫాన్లో బోలెడు రకాలు ఉంటాయి, కాటన్లోనే ఉంటాయి బోలెడు రకాలు. అన్నీ తెలుసుకోవాలి. సో వాళ్ళ దగ్గర కొత్త స్టాక్ వచ్చిందని మనల్ని కాంటాక్ట్ అయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని శాంపిల్స్ ఉన్నాయా అని అడగాలి. శాంపిల్స్ పంపిస్తారా అని అడగాలి. పంపిస్తా అంటే మాత్రం వాటిని తెప్పించుకొని ఆ క్లాత్ని మనం డైరెక్ట్గా పట్టుకొని చూసి సెలెక్ట్ చేసేసుకొని ఓకే ఈ ఫ్యాబ్రిక్ బాగుంది అని చెప్పేసి డీటెయిల్స్ కనుక్కొని కాస్ట్ డీటెయిల్స్ కనుక్కొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. తెలుసో లేదో తెలిసే ఉంటుంది, బట్ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. నేను అలా 26 రకాల శాంపిల్స్ తెప్పించాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి నాతో పాటు. రీసెంట్గా ఈ కొరియర్ వచ్చేసిందనమాట. వాళ్ళు శాంపిల్స్ కూడా మనకేం ఫ్రీగా పంపారు, వాటిని కొనుక్కోవాలి. బట్ మనం చాలా క్లాత్ కొనుక్కొని మన మనీ వేస్ట్ చేసుకునే బదులు శాంపిల్స్కి ఒక 500 స్పెండ్ చేస్తే మనకేం పోయేది ఉండదు కదా. సో 26 శాంపిల్స్ ఏమేమి వచ్చాయో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చినూన్ చిఫాన్ అంట. ఈ ఫ్యాబ్రిక్ చినూన్ చిఫాను. దీంతో మనకి రెగ్యులర్గా డ్రెస్సెస్ వస్తూ ఉన్నాయి ఈ మధ్య ఆన్లైన్లో కానీ అలా. దీని విడ్త్ వచ్చేసి 44 ఉంటుంది. విడ్త్ ఇలా పంపిస్తారు, ఇంత పొడుగ్గా. అందుకని మనకి ఛార్జ్ చేస్తారు. ఈ మాత్రం ముక్క ఒక 10 మెంబర్స్కి పంపించారంటే వాళ్ళకి మీటర్ అయిపోతుంది. అంతమందికి వాళ్ళు ఇవ్వలేరు కదా. ఇలా మనము ఒక క్లాత్ మీద మనకి దాని పేరు డీటెయిల్స్ రాస్తారు, పేరు మాత్రమే రాస్తారు. వీటితో వచ్చేసి మనం కొలుచుకొని చూసుకుంటూ అయిపోతుంది. ఫ్యాబ్రిక్స్కి ఫ్రెండ్స్ పెద్ద పన్నా ఉందనుకోండి విడ్త్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ పన్నా ఉందనుకోండి తక్కువగా ఉంటుంది. పెద్ద పన్నాని శారీ లాగా యూస్ చేయొచ్చు, చిన్న పన్నాని డ్రెస్సెస్కి మాత్రమే యూస్ చేసుకోవచ్చు. ఇది చినూన్ చిఫాన్. ఇంకొకటి వచ్చేసి ఫ్రెంచ్ క్రేప్. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది లైనింగ్ కాదు, డైరెక్ట్గా మనం డ్రెస్సెస్ చేసుకోవచ్చు. దీన్ని ఫాయింట్లు చేసుకోవచ్చు, ప్లాజోస్, పెన్సిల్ కట్ ఫాయింట్, లెగ్గిన్స్ కాదు, అలా పాయింట్లు లాగా చేసుకుంటే బాగుంటుంది డ్రెస్ కంటే కూడా. డ్రెస్సెస్ అయితే ప్లెయిన్లో వాళ్ళ ఐడియాలజీని బట్టి బాగుంటుంది. ఫ్రెంచ్ క్రేప్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెంచ్ క్రేప్ బాగుంది. దీని పన్నా వచ్చేసి కూడా స్మాలే, ఇది బిగ్ కాదు. ఇది 44 ఉంటుంది. నా ఐడియా, నేను కొలవట్లేదు బట్ ఐడియా ఉంటుంది కదా, నేను క్లాత్లోనే చూస్తూ ఉంటాను కదా. ఇది మూడోది వచ్చేసి గోల్డ్ క్రష్. ఇది క్రష్. నాకైతే ఇది మంచిగా అనిపిస్తుంది. ఇది ఎలా ఉందంటే కవర్ పేపర్ లాగా ఉంది, భలే ఉంది. ఎంత తేలికుందో, బరువే లేదు ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు. గోల్డ్ క్రష్ పేరు, ఇలా స్టిక్కర్ వేసిస్తారు. ఇది కూడా చిన్న పన్నానే, ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది. 44 కూడా ఉండదు, 43 ఉంటుంది అంతే. నాలా హైట్ తక్కువ ఉన్న వాళ్ళవి ఏదైనా సరేలా కట్టుకోవచ్చు, హైట్ ఉన్న వాళ్ళే పాపం. ఇది స్టార్ జార్జెట్ అని ఎందుకు పెట్టారంటే ఇది మెరుస్తుంది. దీంట్లో కూడా ఈ మధ్య డ్రెస్సెస్ వస్తున్నాయి. కనిపిస్తుందా? యా, కనిపిస్తుంది. స్టార్ జార్జెట్ మీకు రివర్స్లో కనిపిస్తుంది వీడియోలో. పేరు బాగుంది, జార్జెట్. ఈ క్లాత్ బాగుంది. ఇది ఎండలోకి వెళ్తే మెరుస్తుంది ఫ్రెండ్స్, అందుకే దీనికి స్టార్ జార్జెట్ అని పెట్టారు. జార్జెట్లో బోల్డర్ రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. విండి, ఇది కూడా నాకు నచ్చింది. నేను దీన్ని ఎంక్వైరీ చేశాను. కాస్ట్ వచ్చేసి చెప్తున్నాడు, బల్క్లో తీసుకుంటే తగ్గుతుంది. ఇందులో అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి. పింక్ ఒకటి, కొన్ని కలర్స్ ఉన్నాయి. ఓన్లీ 12 కలర్స్ ఆప్షన్సే ఉన్నాయి విండి. బట్ ఇది కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్.
ఈ క్రష్‌లో శారీస్ వచ్చాయి బార్డర్స్ తోటి. బట్ అలా లేదు, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ టైప్ అనేది కొంచెం డిఫరెంట్ కొడుతుంది నాకు. క్రష్ శారీస్ చూసాం. ఇది ఎందుకో ఒక రకంగా ఉంది. క్రషే బట్ వేరేలా ఉంది. మీకు ఎలా చెప్పాలి? ఒక ఒక చూడగానే మనం డ్రెస్ ఏసుకుంటే ఏంటంటే మెరవదు. భలే ఉంటుంది. బార్బీ డాల్ లాగా బొమ్మల్ని చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. విండీ అనమాట ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ పేరు. పన్నా కూడా స్మాలే 44. స్మాల్ 44 నేను స్మాల్ అని ఎందుకు అంటున్నా అంటే బిగ్ పన్నాస్ ఉంటాయి ఫ్రెండ్స్, 56-58 ఉంటుంది. మనకి చాలా వరకు ఫ్యాబ్రిక్ 44లోనే దొరుకుతాయి. 50లో ఉన్నాయనుకోండి అవి చాలా కాస్ట్. నా దగ్గర ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ ఉంది చినూన్ ప్రింటెడ్లోది. అది వచ్చేసి 56-58 నా హైట్ ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటుంది అది పన్నా. అది ఇంకా నేను ఆన్లైన్లో పెట్టలేదు సేల్కి. ఒక ఆర్డర్ ఉంది దాని మీద, పెడతా. ముందైతే ఇవి చూపించాక. ఏంటిది? ఫెండీ స్టాండర్డ్ అంట, ఫెండీ శాండెడ్ అంట. ఇది ఆర్గెంజాలో ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా, ఆ టైప్లో ఉంది. బట్ సేమ్ కాదు. మనకు క్వాలిటీస్ చూస్తూ ఉంటాం కదా. జిమిచూ, జిమిచూలో టైప్ లాగా ఉంది. జిమిచూ టైప్ లాగా, బట్ జిమిచూ కాదు, ఇది వేరేలా ఉంది కొంచెం. దానిలాగా ఇది అదేమో ఎటంటే అటు స్ట్రెచ్ అయిపోతుంది, పడుతుంది. దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇది స్టిఫ్గా ఉంది, ఆగుతుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఎట్ ఎ టైం మెరుస్తుంది కూడా. ఇది మంచిగా క్రాప్ టాప్ కుట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇది మెరుస్తూ ఉంటుంది కదా, చాలా బాగుంది. ఫెండీ శాండెడ్ ఈ పేర్లను చెప్తే వాళ్ళు మనకి కలర్ ఆప్షన్స్ చూపిస్తారనమాట. ఇది ఫెండీ, ఇది రెండు ఫెండీనే. అది ఫెండీలో శాండెడ్, ఇది ఓన్లీ ఫెండీ. చూడండి, ఇది ఇంకా మెరుస్తుంది. తేలిక ఉంది, అస్సలు బరువు లేదు ఈ ఫ్యాబ్రిక్. మనము 20 మీటర్స్ బాడీ మీద వేసుకున్న బరువే ఉండదు. ఇదొకటి ఇది ఈ 4 ఫ్యాబ్రిక్స్ అసలు ఎంత తేలికున్నాయో, బరువే లేవు. తెలిసిపోతుంది ఇంత ముక్క బరువు ఉంటుందా అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా అని. ఇది జార్జెట్ 1000 బుట్టి, అంటే 1 మీటర్లో 1000 ఉంటాయేమో ఏమో. ఇది జార్జెట్ 1000 బుట్టి. ఇది బడ్జెట్లోనే ఉంటుంది మనకి కాస్ట్. ఇందులో బోలెడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని నేను ఎంక్వైరీ చేశాను. ఇది వచ్చింది చాలా రోజులు అంటే ఒక 10 days అయి ఉంటుందిలేండి. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే బల్క్ ఆర్డర్ ఇచ్చుకుంటేనే మనకి బడ్జెట్లో వస్తుంది ఫ్రెండ్స్. నేనున్నా కదా మీకు తక్కువ రేట్కి ఇవ్వడానికి. కావాల్సిన వాళ్ళు నాకు చెప్పండి. ఎక్కువ ఆర్డర్స్ ఏ క్లాత్కి వస్తే నేను దాన్ని తెప్పిస్తాను. మీ చేతిలోనే ఉంది నేను ఏ క్లాత్ తెప్పియాలని. ఇది మీరు చూసే ఉంటారు, రీసెంట్గా అందరూ వేసుకుంటున్నారు ఈ ఫ్యాబ్రిక్ని. డ్రెస్సెస్ మనకి కొనుక్కుందామనుకున్నా కొనుక్కోండి. బట్ క్లాత్ మన కోసం మనం క్లాత్ తెప్పించుకొని మన కోసం నచ్చిన డిజైన్ చేయించుకొని వేసుకుంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్. నేను ఇంకా కొన్ని క్లాత్స్కి నెక్స్ట్ వీడియో తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్.